వెల్కమ్ బ్యాక్. ఇవాళ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. నిన్న బడ్జెట్ కు సంబంధించి ఒక ఆర్థిక సర్వేను రిలీజ్ చేసినటువంటి విషయం తెలిసిందే. సర్వే అంటే గత సంవత్సర కాలంగా ఆర్థిక పనితీరు ఏ విధంగా ఉంది, ఈ వచ్చేటువంటి సంవత్సరంలో ఎటువంటి సవాళ్లను ఎదుర్కొని ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంటుంది అనేదే ఈ ఆర్థిక సర్వే. మరి ఇవాళ పెట్టబోయేటువంటి బడ్జెట్ పై అయితే గంపెడు ఆశలు పెట్టుకున్నాయి చాలా రాష్ట్రాలు కూడా. ముఖ్యంగా మిత్రపక్ష రాష్ట్రాలైతే ఇంకా చెప్పాల్సినటువంటి పని లేదు. మరి ఏ విధంగా ఉండబోతుంది అంచనాలు, ముఖ్యంగా సామాన్య ప్రజల నుంచి మొదలుకొని వేతన జీవులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఒక రకమైన ఎక్స్పెక్టేషన్స్, కొన్ని రకాల ఉపశమనాలు అయితే ఖచ్చితంగా ప్రతి బడ్జెట్ లో ఎక్స్పెక్ట్ చేస్తాము. మరి ఎలా ఉండబోతుంది అనేది మనకు మధ్యాహ్నం కంతా ఒక క్లారిటీ వస్తుంది. మరి అంచనాలపై మాట్లాడుకుందాం ఎలా ఉండబోతుంది అని. అండ్ నిన్నటి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి, ఇవాళ తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అవబోతున్నాయి. అండ్ వీటి బడ్జెట్లు ఏ విధంగా ఉండబోతున్నాయన్న చర్చ ప్రధానంగా కూడా వస్తోంది. అండ్ గెస్టులు రెడీగా ఉన్నారు, మాట్లాడదాం. ప్రస్తుతం స్టూడియోలో డాక్టర్ దత్తాత్రేయ గారు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. రామ్ కుమార్ గారు, బీజేపీ అధికార ప్రతినిధి. రఫీ గారు, టీడీపీ అధికార ప్రతినిధి. ఇందిరా శోభన్ గారు, కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. నమస్తే అండి. ముందుగా దత్తాత్రేయ గారు, మీతోనే స్టార్ట్ చేస్తాను, స్టూడియోలో ఉన్నారు కాబట్టి. చెప్పండి, అంటే మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? నిన్న సర్వే చూసాము, అండ్ వచ్చేటువంటి 24-25కి 6.5 to 7% ఉండేటువంటి అవకాశం ఉంది అనే ఒక ఆర్థిక సర్వే రిలీజ్ చేశారు. ముఖ్యంగా తెలంగాణకు సంబంధించి ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి? అంటే ముఖ్యంగా హెచ్ఎంటీవీ ప్రేక్షకులకు, ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకు బీఆర్ఎస్ పార్టీ తరపున శుభాకాంక్షలు అండి. దేశం బడ్జెట్ అనేటువంటిది తెలుగు రాష్ట్రాల ప్రజలు చాలా ఆతృతగా ఎదురుచూస్తూ ఉన్నారు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం నుంచి దాదాపుగా బీజేపీ పార్టీకి 8 మంది ఎంపీలను గెలిపించి పంపించాం. అందులో 2 కేంద్ర మంత్రులుగా కూడా ఉన్నారు. సో ఆ కేంద్ర మంత్రులపై బృహత్కరమైనటువంటి బాధ్యత ఉంది. తెలంగాణ రాష్ట్రానికి 2 సంవత్సరాలుగా, అంటే గత 2 ఆర్థిక సంవత్సరాలను చూసుకుంటే 2021-22 ఆర్థిక సంవత్సరంలో మన అంచనాలు 38,069 కోట్లకు మనం అంచనా వేసుకుంటే కేవలం వాళ్ళు ఇచ్చింది మనకు కేవలం 8,000 కోట్లు అండి. అలాగే 2022-23 సంవత్సరానికి 41,000 కోట్ల అంచనాలు వేసుకుంటే వాళ్ళు ఇచ్చింది మనకు కేవలం 11,000 కోట్లు. సో ఈ సంవత్సరం 2023-24 సంవత్సరానికి అంచనాలు మనం 41,200 పైచిలకు కోట్లకు అంచనాలు వేసుకుంటే వాళ్ళు గత సంవత్సరం అంటే 2023 సంవత్సరానికి మనకి ఇచ్చింది కేవలం 9,000 కోట్లు. అంటే మరి ఈ సంవత్సరం ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అధికారంలో ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో, కేంద్రంలో మన కిషన్ రెడ్డి గారు ఉన్నారు, తర్వాత బండి సంజయ్ గారు ఉన్నారు. తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి చాలా సంస్థలపై మనం కోటి ఆశలతో ఎదురు చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలైనటువంటి అక్కడ ఆంధ్రప్రదేశ్కు మాత్రం చంద్రబాబు నాయుడు గారు చాలా ధీమాగా ఉన్నారు. ఎందుకంటే కూటమిలో ఉన్నారు, ఎన్డీఏలో ప్రధానమైనటువంటి కీలక పాత్ర పోస్తున్నారు కాబట్టి వాళ్ళ హక్కుల గురించి వాళ్ళు మాట్లాడుకుంటారు, అక్కడ నో డౌట్ ఎట్ ఆల్. బట్ ఇక్కడ తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి వాటా విషయంలో మాత్రం తెలంగాణ ప్రజల హక్కుగా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ ప్రశ్నించే గొంతుగా ప్రధానమైనటువంటి ప్రతిపక్షంగా ఉంది. కాబట్టి మేము ఈ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీకి మాత్రం ముక్త కంఠంతో ఒకటి డిమాండ్ చేస్తూ ఉన్నాం. తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి ఖమ్మం జిల్లాలో ఒక స్టీల్ ప్లాంట్ ఏర్పాటు కోసం కొన్ని కోటి ఆశలతో ఎదురు చూస్తూ ఉన్నాం. కేంద్రంలో ఉన్నటువంటి మన తెలుగు ఆడపరిచే వాళ్ళ బడ్జెట్ ప్రవేశపెట్టబోతా ఉంది. 7వసారి రికార్డు స్థాయిలో బడ్జెట్ ప్రవేశపెడుతుంది. కాబట్టి తనను మేము వినమ్రంగా కోరేది ఒకటి, మీ టీవీ ద్వారా తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి ఖచ్చితంగా ఈసారి క్లియర్ ఇవ్వాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. చాలా సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రంలో ఒక 30 రైల్వే లైన్స్ కి మనం విజ్ఞప్తులు సమర్పించాం. గతంలో కేసీఆర్ గారి నాయకత్వంలో కేటీఆర్ గారు, హరీష్ రావు గారు చాలా సార్లు వెళ్లి కేంద్రంలో ఉన్నటువంటి ప్రతి మంత్రిని కలిసి మనము వినతి పత్రాలు సమర్పించాం. గతంలో మనం 30 రైల్వే కొత్త లైన్లకు మనం డిక్లరేషన్ కోసం, క్లియరెన్స్ కోసం మనం వినతి పత్రాలు ఇస్తే వాళ్ళు ఇచ్చింది కేవలం మనకు 4 లైన్స్ ఏనండి. ఇవాళ మనకి పెండింగ్ లో ఉన్నటువంటి చాలా లైన్స్ ఉన్నాయి. ఏపీ ఎక్స్పెక్టేషన్స్ కూడా చూద్దాం. రఫీ గారు నమస్తే అండి. గతం ఒక లెక్క, ఇప్పుడు ఒక లెక్క. గతంతో ఎన్ని అంచనాలు ఉన్నా కూడా వచ్చిన వాటిపైన తృప్తి అనేది అనిపించలేదు. ఎందుకంటే ఎక్స్పెక్టేషన్స్ పెద్ద ఎత్తున ఉంటే ఆ తర్వాత వచ్చినవి కాస్త తక్కువలోనే ఉన్నటువంటి క్రమంలో ఇప్పుడు పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. ముఖ్యంగా మిత్రపక్ష రాష్ట్రాలైతే ఎక్కువ ఆశలు పెట్టుకున్నటువంటి క్రమం, ఏపీకి అవసరం కూడా ఉంది. సో మీ అంచనాలు ఎలా ఉన్నాయి? నమస్తే మేడం, మీకు అలాగే ఛానల్లో ఉన్నటువంటి మిత్రులకి, హెచ్ఎంటీ వీక్షకులందరికీ శుభోదయం. నమస్తే అండి. మేము అనుకున్నట్టే ఈ బడ్జెట్ లో మా రాష్ట్రానికి చాలా ఉపయోగం జరుగుతుందని చెప్పేసి మేము భావిస్తాం. ఎందుకంటే నిన్న మా ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు గారు ఢిల్లీలో చాలా మందిని కలిశారు. 12,000 కోట్ల రూపాయలు పోలవరానికి ఈ బడ్జెట్ లో నిధులు ఇస్తారని చెప్పేసి మాకు అందినటువంటి వార్త. ఎందుకంటే పోలవరం అనేది జాతీయ ప్రాజెక్ట్.
అదే ఆంధ్రప్రదేశ్ జాతీయ ప్రాజెక్ట్ కాకుండా ఇతర విషయం కాదు అది. కాబట్టి కేంద్రానికి బాధ్యత ఉంది ఖచ్చితంగా. అదే కాకుండా ఇక అమరావతికి కూడా నిధులు వస్తాయి, రోడ్లకు సంబంధించి నిధులు వస్తాయి. మేము ఒకటే నిర్ణయించుకున్నాం, ఇవాళ ఎన్డీఏలో కేంద్రంలో మా పార్టీ బలం ఎన్డీఏకి అవసరం అని చెప్పి మేము కేంద్ర మంత్రులు ఎక్కువగా అడగటమో, గవర్నర్లు అడగటమో, ఇంకోటి అడగటమో కాదు, లేకపోతే అందరు చెప్పినట్టు ప్రత్యేక హోదా అడిగి కేంద్రాన్ని ఇబ్బంది పెట్టడమో అది కాదు. మాకున్నటువంటి ఎజెండా అడిగింటిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్ విభజనతో నష్టం ఒక్కటైతే జగన్మోహన్ రెడ్డి పరిపాలనతో ఆంధ్రప్రదేశ్ సర్వనాశనం అయిపోయింది. దీన్ని పట్టాల మీద ఎక్కించడం అనేది మాకు ప్రధానమైనటువంటి అంశం. కాబట్టి ఈ ఎన్నికల ఫలితాల్లో దేవుడు మా పక్షాన ఉన్నాడు కాబట్టి, మా బలం కూడా చాలా కీలకమైంది కాబట్టి కేంద్రంలో మేము రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రజలకు సంబంధించినటువంటి ప్రాజెక్టులు కంప్లీట్ చేసుకోవటం, రాష్ట్రాన్ని గాల్లోకి పెట్టడం, సంక్షేమ పథకాలని విస్తృతంగా తీసుకెళ్ళటం, ఇది మా ప్రభుత్వం ముందు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశం. అందులో భాగంగానే ఇప్పుడు ఈ ఎన్డీఏ 3.0లో వస్తున్నటువంటి మొట్టమొదటి బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ కి ఖచ్చితంగా పెద్దపీట వేస్తారని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. అలాగే గతంలో చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళి అందరినీ కలిసి రావడం జరిగింది. ప్రధానమంత్రికి ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ పరిస్థితులు వివరించడం జరిగింది. ఆ తర్వాత అమిత్ షా గారికి మేము రిలీజ్ చేసిన వైట్ పేపర్స్ గురించి చెప్పడం జరిగింది. కాబట్టి కేంద్రం కూడా నష్టపోయినటువంటి ఆంధ్రప్రదేశ్ కి తగిన చేయూత ఇస్తామని చెప్పేసి ఎన్నికలకు ముందు చెప్పింది, ఎన్నికల తర్వాత కూడా చెప్పింది. అది చేసి చూపించేటువంటి ప్రక్రియలో కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున కాస్త ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయ్యేటువంటి అవకాశం ఉంటది అంటారు. అవకాశం ఉందని చెప్పేసి మేము ఆశిస్తున్నాం. ఓకే. అండ్ ఇందిరా గారు మిత్రపక్ష రాష్ట్రాలది ఒక ఎత్తు అయితే, అండ్ ఇక్కడ మీ అంచనాలు ఎలా ఉన్నాయి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకు నమస్కారం. ఇవాళ బడ్జెట్ పెట్టబోతున్నటువంటి సందర్భంలో తెలంగాణ పట్ల, తెలంగాణ అభివృద్ధి పట్ల భారతీయ జనతా పార్టీ యొక్క చిత్తశుద్ధి చాటుకోవాలి తెలంగాణలో ఉన్నటువంటి బీజేపీ అనే ఉద్దేశంతో మేము ప్రాక్టికల్ గా అంటే ప్రభుత్వంలో ఇక్కడ అధికారంలో ఉన్నాం కాబట్టి నిన్న ముఖ్యమంత్రి గారు, తర్వాత ఉప ముఖ్యమంత్రి గారు, మంత్రులు కంప్లీట్ గా అధికారులను కలిశారు. మాకు రావాల్సినటువంటి కేటాయింపుల పట్ల, మాకు రావాల్సినటువంటి వాటన్నిటి అంటే ఓన్లీ రీసెంట్ గా కాదు 14, 15, 21, 22 ఆ బండాయిలన్నీ ఉన్నటువంటి వాటికి సంబంధించినటువంటివి కూడా మీకు మేము పత్రాలతో పాటు పూర్తిగా సమర్పించున్నాము. వాటికి ఎగ్జాంపుల్ గా మీరు కనుక తీసుకున్నట్లయితే ఇవాళ 14, 15 లో ఆహార ధాన్య సేకరణ వాటికి సంబంధించినటువంటి వాటి సబ్సిడీ అమౌంట్ కేంద్రం నుంచి ఇంకా రాదు. వాటికి సంబంధించినటువంటి వాటిని కూడా 1468 కోట్ల రూపాయలు ఇవాళ మాకు రావాల్సి ఉందని వీటికి సంబంధించిన పత్రాలు ఇచ్చిందని చెప్పారు. అలాగే కొత్తగా వచ్చేటువంటి వాటిలో నల్లా కనెక్షన్స్ ఇంకా ఇవ్వాల్సిన అవసరం ఉంది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద వచ్చే ఇళ్లకు కూడా నల్ల కనెక్షన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. వీటికి సంబంధించినటువంటి దాదాపు మనకి ఒక జల్ జీవన్ లాంటి ఒక 16,000 రూపాయలు కూడా ఇవ్వండి అని చెప్పేసి అడగడం జరిగింది. ఇవే కాదండి, ఇప్పుడు జనరల్ గా ఏంటంటే ఇప్పుడు కొత్తగా మా గవర్నమెంట్ ప్రజాపాలన గవర్నమెంట్ వచ్చిన తర్వాత మూసీ రివర్ పైన అంటే హైదరాబాద్ లో ఉన్నటువంటి మూసీ ప్రక్షాళన దిశగా ఒక అడుగులు వేస్తున్నారు కాబట్టి దీనికి కావాల్సినటువంటి నిధుల్లో కూడా మాకు నదీ పరివాహక పరిరక్షణ అనేది కేంద్ర ప్రభుత్వం ఒక స్కీమ్ తీసుకుంది. సో దీని కింద కూడా మాకు కొన్ని నిధులను కూడా మీరు కేటాయించండి. అప్పుడు దానికి కావాల్సిన దాదాపు 10,000 కోట్లు మీరు ఇచ్చినట్లయితే మా దగ్గర ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థను బట్టి కొంత అది తోడవుతుందని కూడా చెప్పడం జరిగింది. వీటితో పాటుగా మనకేంటే బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి వాటిని, పోస్ట్ ఫ్యాక్టరీకి సంబంధించిన గతంలో వివక్షకు గురైంది. అట్లీస్ట్ ఈ బడ్జెట్ లోనైనా వాటిని ఇదంటే బైఫర్గేషన్ యాక్ట్ లో ఉన్నటువంటి వాటి హార్టికల్చర్ కి సంబంధించినటువంటి వీటికి సంబంధించినటువంటి విభజన హామీల్లో కూడా కొంత వాటిని వెసులుబాటుగా, ఎందుకంటే మొన్న
చాలా విషయాల్లో ఎంపీ ఎలక్షన్ సమయంలో వాళ్ళు చాలా చెప్పున్నారు కాబట్టి అట్లీస్ట్ వీటితో పాటు మన ఐటీఐఆర్ ప్రాజెక్ట్ సంబంధించి ఇవన్నీ కూడా తుంగలో తొక్కారు. ఇవాళ ఇచ్చినటువంటి ఆర్థిక సర్వేలో మనం కనుక 2024 తీసుకున్న ఆర్థిక సర్వేలో తీసుకున్నట్లయితే ఉద్యోగాలు అంటే మనము అభివృద్ధి పథం వైపు వెళ్ళాలి అంటే ఇప్పుడున్నటువంటి ద్రవ్యోల్బణం తట్టుకోవాలంటే ఇవాళ ద్రవ్యోల్బణం అనేది జనరల్ గా మనం ద్రవ్యోల్బణం కనుక తీసుకున్నట్లయితే మన ఎప్పుడు 2022 ఆ సమయంలో తీసుకుంటే 3.8 ఉంది. ఇవాళ 2024 వచ్చేసరికి 7.5% ద్రవ్యోల్బణం పెరిగింది. ఆ ద్రవ్యోల్బణం జరగాలంటే ఆహార వస్తువులు ధర పెరిగిన వాటికి అనుగుణంగా మన జీవనశైలిలో ఉండాలంటే అంటారు ఎంపవర్మెంట్ కలిగించాలి, ఉపాధి కల్పించాలి. ఉపాధి కావాలంటే మినిమం ఎంత లేదా కాకుండా ఇప్పుడు మనము ఒక 80 లక్షల మంది ప్రతి సంవత్సరం 80 లక్షల ఉద్యోగాలు మనం కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. సో అవుంది కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఇవాళ ప్రాంతీయంగా అంటే సౌత్ వైపు వాళ్ళు ఎక్కువగా బీజేపీ అధికారం రావాలన్న పాపాలు ఆడుతుంది కాబట్టి మరి మీ చిత్తశుద్ధి చాటుకోవాలంటే ఈ సమయంలో ఎక్కువ నిధులు కేటాయించి మీ యొక్క చిత్తశుద్ధిని చాటుకోవాల్సిన అవసరం ఉంది. మోడీ గారు ముఖ్యంగా నేను ఒక మాట చెప్తాను ఏమని అని అంటే పార్లమెంట్ ఉన్నది పార్టీల కోసం రాజకీయాల కోసం కాదు దేశం కోసం అన్నారు. ఎస్ దేశంలో భాగము తెలంగాణ కాబట్టి ఆంధ్రప్రదేశ్ కాబట్టి వీటికి కావాల్సినటువంటి నిధుల పట్ల వివక్ష చూపకుండా ఎందుకు వివక్ష నేను చెప్తున్నానంటే మీకు గతంలో హైదరాబాద్ లో వరదలు వచ్చినప్పుడు నిధులు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది కానీ ఒక సింగిల్ రూపాయి కూడా ఇవ్వకుండా మనకి మోసం చేసినటువంటి దాఖలాలు గతంలో ఉన్నాయి. సో దీంట్లో అదే కనుక గుజరాత్ తీసుకున్నట్లయితే విపత్తి కింద 584 కోట్ల రూపాయలు ఇచ్చినారు. అదే ఒడిశా తీసుకుంటే 7 కోట్ల రూపాయలు ఇచ్చినారు. మహారాష్ట్రకి 1420 కోట్లు ఇచ్చినారు. బట్ తెలంగాణకి హైదరాబాద్ మునిగినా గానీ తర్వాత మనంటి వరంగల్ సమయంలో కానీ ఎప్పుడు కూడా 1 రూపాయి మనకి ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. ఇవాళ మేము ప్రతి నిమిషము ప్రతి దానికి కూడా ఆధారాలతో సహా పత్రాలతో సహా మేము ముందుంచుతున్నాము. మేము దేశంలో భాగమే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కాబట్టి ఇవాళ ఏపీకి రావాల్సినటువంటి ప్రత్యేక ఏదైతే ప్యాకేజ్ అయితే అనౌన్స్ చేస్తున్నారో ఆ ప్యాకేజీ ఇచ్చి మీరు మాట నిలబెట్టుకోండి. నిన్న బీహార్ కు సంబంధించి మన నితీష్ కుమార్ పెట్టినటువంటి ప్రత్యేక ప్యాకేజీ మేము ఇవ్వము అని చెప్పేసి చేతులు ఎత్తారు. ఇది ఒడిసిన ముచ్చట అని చెప్పినారు. బట్ మేమేం చెప్తున్నాము మేమంతా కూడా ఇవాళ ఇండియా కూటమిలో ఉన్నటువంటి వాళ్ళు మొన్న కూడా కలిసి అందరు మాట్లాడుకోవడం జరిగింది. తప్పకుండా పార్లమెంట్ లో దీన్ని చర్చించాలి మాట్లాడాలి దీనికి ఇవ్వాల్సిందని కూడా చెప్పడం జరిగింది. మేము ఇచ్చిన మాట కట్టుబడినామని కూడా చెప్పడం జరిగింది. బట్ ఇవాళ టీడీపీ అనేది కీ పాత్ర పోషిస్తుంది. వాస్తవం చెప్పాలనుకుంటే చంద్రబాబు నాయుడు హీరోల్లో ఉన్నారు. సో మైనార్టీ ప్రభుత్వానికి బలం చేకూర్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆ చర్చ లేక దాని యొక్క మాట నిలబెట్టుకుంటారా లేదు అని అనుకుంటే ఇది అయిపోయింది ఒడిసిన ముచ్చట మాకు పైసలు సదాలు గతంలో లాగా అనుకుని నూతట్లో ఉంటారా అన్నది వాళ్ళు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి హోదా అన్నటువంటి అంశం కాకుండా అంతకు తగ్గ అంటే ప్యాకేజ్ అంతకు తగ్గ నిధులు వచ్చి డెవలప్ అయితే చాలు, అంత దగ్గర పరిశ్రమలు వచ్చి చాలు, అంత దగ్గర అంటే ఆ ఫెసిలిటీ వెసులుబాట్లు సబ్సిడైజ్ ఏదైతే చేస్తారో అవి ఉంటే ఖచ్చితంగా సరిపోతుంది. ప్రత్యేకమైన పేరు పెట్టాల్సినటువంటి అవసరం లేదు కదా అనేది ఒక్కడొకరు గుర్తు పెట్టుకుంది. ఇది దేశజాలకు పోయినట్టు లెక్క. మీరు అవన్నీ ఇస్తున్నప్పుడు ఆ పేరు పెట్టడం మీకు పోయేదేముంది ఒరిగేదేముంది? అది ప్రజల ఆకాంక్షగా ఉన్నటువంటి అంశం కదా. మీరు కూడా ప్రధానమంత్రి స్థాయిలో ఇక్కడికి వచ్చి చెప్పిపోయినారు కదా. మరి అలాంటప్పుడు అవన్నీ గుర్తుంటాయి కదా. రాజకీయ పనుల్లో చెప్పినటువంటి విషయాలు కావు, అభివృద్ధి విషయంలో చెప్తున్నాను. ఎందుకంటే 2 తెలుగు రాష్ట్రాలు కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి. ఇవాళ ఆర్థిక వెసులుబాటు కల్పించాల్సిన బాధ్యత కేంద్రం పైన ఉన్నది. కాబట్టి ఆ దిశగా మీరు మా యొక్క కేటాయింపులను పెంచండి. ఎప్పుడు కూడా మేము వివక్షకు గురవుతున్నాము. ఈసారి వివక్షకు గురైతే ఊరుకునే ప్రసక్తి లేదు. 100% కాంగ్రెస్ పార్టీ దానికోసం పోరాటం చేస్తుంది. అది చట్టసభలో కానీ బయట కానీ తప్పకుండా మేము ఈ తెలుగు రాష్ట్రాల ప్రజల పక్షాన కాంగ్రెస్ పార్టీ అండగా నిలబడుతుందని నిన్న రాహుల్ గాంధీ గారు కూడా చాలా క్లియర్ గా చెప్పడం కూడా జరిగింది. అంటే 1కి 10 సార్లు ఎందుకు గుర్తు చేస్తున్నామంటే మోడీ గారు రాజకీయాలకు తావు కాదు అని చెప్పినారు. రాజకీయాలకి తావు కాదు అని అంటే అర్థము ఇవాళ మనం రాజకీయ పార్టీల నుంచి చట్టసభల్లోకి వెళ్లి చట్టాల విషయంలో అక్కడ ప్రజల సమస్యను చర్చించే దగ్గర ఇవాళ ఇవి చర్చకు రాకుండా మరి ఏం చర్చకు వస్తాయి? నీటికి రామ్ గారు నమస్తే అండి. మిత్రపక్ష రాష్ట్రాలది ఒక రకమైన ఆశలు, మరోవైపు ఇప్పుడు ఇండి కూటమిలో ఉన్నా లేకపోతే బీజేపీయేతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎక్స్పెక్టేషన్స్ కూడా మీరు చూస్తున్నారు. అండ్ ఓవరాల్ గా అందరికీ సమ ప్రాధాన్యత, వాళ్ళ హక్కులు అవి నెరవేర్చాల్సినటువంటి అవసరం, అది బడ్జెట్ లో ప్రతిబింబించాల్సినటువంటి అవసరం ఉంది. మిగతా మిత్రులకు కూడా వెరీ గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. అందరికీ అలా కాదండి,
ఆ, విపరీతమైన ఆశలు. దట్టు ఏంటంటే బ్లాక్ బస్టర్ సినిమాకి ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయో మోడీ 3.0కి ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ లో ఉందండి. మరి 3.1 అనౌన్స్ చేశారు కదా అండి, రోబో సినిమా లాగా అనౌన్స్ చేశారు, మరి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దంటే ఎలా? లేదు మేము ఏమంటలేదు, ఉన్నాయి. నాకు తెలిసినంత వరకు ఆ స్థాయిలోనే లోపల వడపోతలు వంటకాలు జరుగుంటాయి. ఖచ్చితంగా ఆ స్థాయిలో మీట్ అవుతారని భారతీయ జనతా పార్టీ నుంచి హామీ ఇస్తున్నామండి. ఇప్పుడు ఈడీటీకి వచ్చేపాటికి డబుల్ ఇంజిన్ సర్కార్ పైన కింద మేమే ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా ముందు నుంచి చెప్తున్నట్టు భారీ స్థాయిలోనే ఇక్కడ మంచి నిధులు వరద పారుతుంది. ఇక్కడ ప్రస్తుతం మేము కూడా ఒక ఫ్లడ్ సిచ్యువేషన్ లో ఉన్నాను, మంచి వాహనం తుఫాన్ లో ఉన్నాం. అదే స్థాయిలో పై నుంచి కూడా వస్తాయని ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయో అంతకన్నా ఎక్కువే వస్తుంది. ఖచ్చితంగా పోలవరం కానీ అమరావతికి కానీ అలాగే టీడీపీలు అంటే మా ఇక్కడ ఉన్న ఎన్డీఏ గవర్నమెంట్ నుంచి ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి పైకి వెళ్ళి వాళ్ళు కూడా ఏం కావాలని అడుగుతున్నారు. వారే కాదండి, మా మంత్రివర్గంలో ఉన్న హెల్త్ మినిస్టర్ సత్యకుమార్ గారు కూడా పైకి వెళ్ళి ఇక్కడ ఏమేమి ఉన్నాయని కాదు ఇప్పుడు కాదని ఆల్రెడీ 3 days కేసు చెప్పుకున్నారు. ఇప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ లో 13 districts ప్రకారం నిధులు పై నుంచి పంపుతున్నారు. నేషనల్ హెల్త్ మిషన్ ద్వారా ఆల్రెడీ 26 districts అయినాయి. ఇవన్నీ కూడా పంపాలి. ఇక్కడ ఉన్న హాస్పిటల్స్ అన్ని కూడా సెంట్రల్ ఎయిడ్ ద్వారా ఇక్కడ కొత్తగా హాస్పిటల్స్ అన్ని కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి. దానికి ఒక 9,000 crores ఇస్తేనే కానీ పని ముందుకు వెళ్ళగాని ఇటువంటి రకరకాల సబ్మిషన్స్ అని తీసుకున్నారు. వారి సొంత నియోజకవర్గం ధర్మవరంలో సిల్క్ పార్క్ కావాలి అంటే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. అంటే సతీష్ కుమార్ గారు మా మినిస్టర్ కాబట్టి వాటి నుంచి కొంచెం ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అలా రకరకాల అన్ని కూడా అందరూ కూడా ఏమేమి కావాలనే ప్రెసెంటేషన్స్ ఆల్రెడీ పైన ఇచ్చి ఉన్నారు. దాని అనుగుణంగానే వస్తుంది. ఇప్పుడు రఫీ గారు చెప్పినట్టు జాతీయ ప్రాజెక్ట్ పోలవరం కాబట్టి 100% అన్ని ఇవ్వాల్సింది బాధ్యత పై ఉంది, చేయాల్సింది స్టేట్ లో ఉంది. ఇద్దరు కూడా పైన కింద కూడా ఒక్కరే ఉన్నాం కాబట్టి ఒక మంచి మూడ్ లాగా ముందుకు వెళ్తాను. అయితే గత 5 ఏళ్ళలో జరిగిన విధ్వంసం వల్ల ముందుకు వెళ్లాల్సిన దానికన్నా కూడా వెనక్కి వెళ్ళిన పరిస్థితి ఉంటే అదంతా కూడా క్వాంటిఫై చేసి ఎక్కడ ల్యాప్సెస్ ఉన్నాయని చూసి పైకి వెళ్ళి అక్కడి నుంచి అన్ని కూడా డెడ్ లైన్స్ మాత్రం అక్కడి నుంచి ఇవ్వాలండి. ఎందుకంటే ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ లో మేము పోలవరం అనేది 2 years తో కంప్లీట్ చేస్తామని అమిత్ షా గారు చెప్పడం జరిగింది. సో 2 years అనేది మళ్ళీ ప్రజలు కంప్లీట్ అవ్వలేదంటే దానికి ఆన్సర్ ఏంటంటే వెనక్కి ఎక్కడ ఉన్నది కూడా బయట ఆల్రెడీ శ్వేతపత్రం వచ్చింది, స్పెసిఫిక్ డెడ్ లైన్స్ కొత్తగా ఇవ్వాల్సిన అవసరం ఉందండి. అలాగే ఇప్పుడు మా ఏరియా ఉంది నర్సాపురం రైల్వేలోని కూడా రామ్ గారు అంటే ఈవెన్ ఏపీ గురించి కూడా ఏపీకి వచ్చేటువంటి వాటికి కూడా అంటే బడ్జెట్ వచ్చాక తర్వాత ఒక అంచనా అంటే ఇవి వచ్చాయి ఇవి రాలేదు తెలుస్తుందేమో కానీ ముందు నుండి కూడా ఈవెన్ ప్రజలకు కూడా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. బయట నుండి చూస్తున్న వాళ్ళకు కూడా మిత్రపక్షం కాబట్టి ఏపీకి ఇస్తారు ఈసారి అంటే గత లెక్క ఒక విధంగా ఇప్పుడున్నటువంటి ఒక సపోర్ట్ ఉంది కాబట్టి అండ్ టీడీపీ కీ రోల్లో ఉంది కాబట్టి ఆ ఎక్స్పెక్టేషన్స్ ఏపీకి ఉంది. ఓకే, అండ్ మిగతా రాష్ట్రాలు బీజేపీ ఏతర లేదంటే బీజేపీ మిత్రపక్షం ఎన్డీఏతర రాష్ట్రాలకు సంబంధించిన పరిస్థితి ఏంటి? గత బకాయిలకు సంబంధించి కావచ్చు, ఇప్పుడున్నటువంటి వాటికి సంబంధించి కావచ్చు, ఎలా ముందుకెళ్లేటువంటి అవకాశం ఉంది? ఇప్పుడు వేరే రాష్ట్రాల్లో ఈక్వేషన్స్ అంటే గతంలో ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు కాబట్టి అక్కడ చీఫ్ మినిస్టర్ ఎక్కడైనా మారిన చోట అయితే కొత్త ఈక్వేషన్స్ ఉండి వాళ్ళిద్దరికి కొత్త ప్రెసెంటేషన్స్ ఇవ్వాలేమో కానీ మిగతా చోట్ల ఆల్రెడీ సేమ్ టీమ్ ఉన్నారు అనుకోండి పిఎం సీఎం ఈక్వేషన్ లో వాళ్ళకి ఆల్రెడీ జెల్ అయి ఉంటారో దానికి అనుకోవడంగానే వాళ్ళు ఏమైతే అడిగారో ఇచ్చిపుచ్చుకోవడాలు అనేవి జరుగుతాయని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు తెలంగాణ ఉందండి, తెలంగాణ వచ్చేసరికి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వెళ్ళి అక్కడ ఏం కావాలో గట్టిగా వారు అడగాల్సిన అవసరం ఉంది. అడిగితే కనుక ఆ అనుగుణంగా పై నుంచి ఖచ్చితంగా చెప్తారు. వివక్షలు ఉండవు. ఇప్పుడు ఇండియాలో ఇప్పుడు ఇందాక చెప్తారు ఏపీలో ఇండియాలో తెలంగాణ భాగం, ఇండియాలో ఏపీ భాగం. ఇదే అన్నారు అంటే ముందు నుంచి ఏంటంటే టైమా కొట్టేసి విడగొట్టాలని కాంగ్రెస్ ప్రయత్నం చేస్తా ఉంటారు. మాకు అటువంటి ఆలోచనలే ఉండవు. ఇప్పుడు అక్కడ కూడా ఇక్కడ సెంట్రల్ మినిస్తున్నారు ఏమంటే ఇక్కడికి ఏం కావాలి రాష్ట్రానికి ఏం కావాలని అడుగుతా ఉంటారు. అడుగుతా ఉంటే కొన్ని అవుతాయి కొన్ని అవ్వకపోవచ్చు. ఒక్కొక్క దానికి బడ్జెట్ ఎలక్షన్స్ భారీ స్థాయిలో జరిగితే ఒక్కొక్క దానికి తక్కువ స్థాయిలో జరుగుతూ ఉంటాయి. అక్కడ ఉన్న సర్కమ్స్టెన్సెస్ కానీ ఫీజిబిలిటీ కానీ అంత మాత్రాన ఇవ్వకపోతే మాకు సంబంధం లేదు మమ్మల్ని చేసేసారంటే అవన్నీ జరిగే పని కాదు. అవన్నీ ఊరికే ఇచ్చి మాటలు మాట్లాడడం వేస్ట్ కదండి. మనకి ఏం కావాలో అడగండి, ఖచ్చితంగా ఫీజిబిలిటీ చేస్తారు. అక్కడ ఉన్న మినిస్టర్ ఉన్నారు కదా వారి ద్వారా రిప్రజెంటేషన్ ఇస్తే గ్యారెంటీ.
దత్తాత్రేయ గారు, ఇప్పుడు గతంలో కూడా చాలా రిక్విజిషన్స్ వెళ్ళి ఉంటాయి అండ్ ఇప్పుడు వినతులు అందుతూనే ఉన్నాయి అండ్ గత బకాయిలు రాబట్టడంలో మీరు విఫలమయ్యారా ఏంటి? కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీకి తెలంగాణ రాష్ట్ర ప్రజల ఓట్లు అవసరం, ఇక్కడ వచ్చే సీట్లు అవసరం, కానీ తెలంగాణకు రావాల్సినటువంటి ఆర్థిక వాటా మాత్రం ఇచ్చే విషయంలో మాత్రం మొండిచేయి చూపుతా ఉంది. గతంలో మనం 2023-24 బడ్జెట్ను తీసుకుంటే గుజరాత్ రాష్ట్రం 38,000 కోట్ల అంచనాలతో బడ్జెట్ని ఎక్స్పెక్ట్ చేస్తే కేంద్రం నుంచి 32,000 కోట్లు ఇచ్చారండి. ఇదే రాష్ట్రంలో ఉన్నటువంటి బుల్లెట్ రైలు మొట్టమొదటిసారిగా ఈ దేశంలో ఎక్కడికి వెళ్తుంది అంటే నరేంద్ర మోడీ గారి రాష్ట్రం అయినటువంటి గుజరాత్కే వెళ్తుంది. అలాగే ఢిల్లీ నుంచి అహ్మదాబాద్కు 8 లైన్ల నేషనల్ హైవే కూడా గుజరాత్కే వెళ్తుంది. అంటే మేము అనేది ఏంటంటే తెలంగాణ రాష్ట్రం కూడా చాలా విషయాలలో ప్రపోజల్స్ పెట్టింది. గతంలో కేసీఆర్ గారి నాయకత్వంలో దాదాపుగా మేము ఒక 100 టైమ్స్ వినతి పత్రాలు ఇచ్చాం. ఇదే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి మాకు జాతీయ హోదా ఇవ్వమని అడిగాం. దానికి రావాల్సినటువంటి మా వాటా అంటే తెలంగాణలో మనం FRBM లిమిట్స్ ప్రకారం మనకు కడుతున్నటువంటి ట్యాక్స్ల ప్రకారం మనకు రావాల్సినటువంటి వాటా విషయంలో కూడా ఇవ్వకపోవడం ఎంతవరకు సమంజసమండి? ఇవాళ మనము ప్రధానంగా మా నాయకులు గతంలో ఇచ్చినటువంటి వినతి పత్రాలు ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఈ ఢిల్లీ అధికారంలోకి వచ్చి 7-8 నెలల్లో 18 టైమ్స్ ఢిల్లీకి వెళ్ళినప్పటికీ కూడా ఏ ఒక్క రోజు కూడా రాష్ట్రానికి సంబంధించిన అంశాలపైన వినతి పత్రాలు ఇవ్వలేదు. రేపు బడ్జెట్ సర్వే ప్రవేశపెట్టారు. ఒక నిమిషం, బడ్జెట్ సర్వే ప్రవేశపెట్టారు. ఈ రోజు వెళ్ళి వినతి పత్రాలు ఇస్తే ఇప్పుడు ఇప్పటికిప్పుడు బడ్జెట్లో మార్పులు అయితే రావు కదా అండి. అంటే ఈ రాష్ట్రం పైన చిత్తశుద్ధి ఏందో అర్థమైపోతుంది. ఇప్పుడు వెళ్ళి జలవనరుల శాఖ మంత్రిని, ఇప్పుడు వెళ్ళి మిగతా శాఖల మంత్రులను కలిసి వినతి పత్రాలు ఇస్తే ఇవాళ కేంద్రంలో బడ్జెట్ 11 గంటలకు ప్రవేశపెట్టబోతా ఉన్నారు. అంటే 18 సార్లు వెళ్ళినప్పుడు ఎక్కడ కలిసారు? మీకు ఇప్పుడు చెప్తా ఉన్నాను, HMTV వేదికగా చెప్తా ఉన్నాను. 18 టైమ్స్ వెళ్ళినటువంటి ముఖ్యమంత్రి ఏ ఒక్క రోజు కేంద్రంలో ఉన్నటువంటి మంత్రులు కానీ ప్రధానమంత్రి కానీ రాష్ట్ర ప్రయోజనాల కోసం కలిసినట్టుగా ఆనవాళ్ళు మీరు చూపిస్తే నేను దేనికైనా రెడీ. చూడండి, నేను చెప్తా ఉన్నా ఈ తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి మెట్రో రైలు 2వ దశ విషయంలో కావచ్చు, రాష్ట్రానికి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం వీలు పెట్టినటువంటి ప్రపోజల్ కావచ్చు, మేము పెట్టినటువంటి హైదరాబాద్ సమీపంలో మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్క్ కోసం మేము పెట్టాం. దానికి రావాల్సిన నిధులు ఇవ్వట్లేరు. ముఖ్యంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజన్ అనేటువంటి ITIR ని మన రాష్ట్రానికి ప్రకటించిన తర్వాత ఉటావుట తీసుకుపోయి గుజరాత్లో పెట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంటే తెలంగాణ రాష్ట్రం ఏదైతే గొప్ప మోడల్ తీసుకొచ్చి దేశానికి ఒక ఆదర్శంగా నిలవాలని ఏ ప్రయత్నం చేసినా కూడా దాన్ని మస్కబార్చే ప్రయత్నం చేశారు గతంలో. కేసీఆర్ గారి నాయకత్వంలో అంటే కేసీఆర్ చాలా మొండిగా వెళ్ళి అక్కడ బడ్జెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా తెలంగాణ రాష్ట్రంలో స్వయంగా బడ్జెట్ క్రియేట్ చేసుకుని ఈ తెలంగాణ రాష్ట్రంలో నిర్మించుకున్నటువంటి ప్రతి రంగాన్ని చూసుకోవచ్చు. 36 ఫ్లైఓవర్లు, 12 అండర్ బ్రిడ్జిలు కూడా ₹1 కేంద్రం నుంచి రాకపోయినా కేసీఆర్ గారు తన సొంత శక్తితో నిర్మించినటువంటి మాట వాస్తవం. ఇవాళ ప్రాజెక్టుల విషయంలో కూడా మేము మా చిత్తశుద్ధి నిరూపించుకొని తెలంగాణ రాష్ట్రంలో శరిత వేగంగా ప్రాజెక్టులను పూర్తి చేసుకున్నాం. ఇంకా నవోదయ కాలేజీ కావాలని చెప్పేసి ఎన్నిసార్లు వినతి పత్రాలు ఇచ్చినా ఒక్క నవోదయ లేదు. ఇవాళ ఇదే హైదరాబాద్ లో IIM కావాలని చెప్పి చాలా సార్లు ఇచ్చాము. అదే గుజరాత్ కు ఇమీడియట్ గా తీసుకుపోయి 2 IIMలు పెట్టుకున్నారండి. అంటే గుజరాత్ ఒక్కటే ఈ దేశంలో ఉందా? మేము తెలంగాణ రాష్ట్రంకి ఇవ్వకూడదండి. జాతీయ స్థాయిలో ఉన్నటువంటి ఒక మెడికల్ కాలేజ్ ఇవ్వాలి. అదే కేసీఆర్ గారు గతంలో మనకు కేవలం 26 మెడికల్ కాలేజీలు ఉంటే కేసీఆర్ గారు వచ్చిన తర్వాత వాటిని 22 మనకు మెడికల్ కాలేజ్ మేజర్ గా గాంధీ అండ్ ఉస్మానియా ఉంటే కేసీఆర్ గారు వచ్చిన తర్వాత 26 మెడికల్ కాలేజ్ ఎస్టాబ్లిష్ చేసుకుని దాదాపుగా 3,982 మెడికల్ సీట్లను మనం పెంచుకున్నాం. కేంద్రం నుంచి మనకు వచ్చింది 0 అండి. కేంద్రం ఎప్పటికి కూడా తెలుగు రాష్ట్రాలపైన ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం పైన సవితి తల్లి ప్రేమను చూపిస్తుంది తప్ప ఏ రోజు కూడా వాళ్ళు ఇవాళ బీజేపీ పార్టీ ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారికి, బండి సంజయ్ గారికి మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున ఒకటే చెప్తా ఉన్నాం, మా ఓట్లతో మీరు గెలిచారు, మా ఓట్లతో మీరు సీట్లలో అధికారంలోకి వచ్చారు కదా, మాకు రావాల్సినటువంటి వాటా విషయంలో కూడా మీరు మీ చిత్తశుద్ధి నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. మీరు తెలంగాణ ప్రజల పక్షమా లేకపోతే మోడీ పక్షమా చెప్పాల్సిన అవసరం ఉంది. తెలంగాణ ప్రజల ఓట్లతో గెలిచి తెలంగాణకు రావాల్సిన వాటా విషయంలో నోరు మెదపకపోతే ఏంటండి? 30 రైల్వే లైన్లు మనం వినతి బిల్లు పెడితే 3 రైల్వే లైన్లు ఇచ్చేసి చేతులు దులుపుకున్నారండి. ఇవాళ మా ఆదిలాబాద్ కు ఎన్నో రోజులుగా ఉంది ఆరుమూరు నిర్మల్ రైల్వే లైన్ పూర్తి చేయమని అడుగుతా ఉన్నాం. కరీంనగర్ హసన్పర్తి పూర్తి చేయమంటాం. కేవలం 62 కిలోమీటర్లే. సికింద్రాబాద్ కాజిపేట రైల్వే లైన్ 85 కిలోమీటర్లు కేవలం. కాజిపేట కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వమంటే ఇస్తలేరు. అలాగే MMTS సెకండ్ ఫేజ్ ని గట్కేసర్ నుంచి యాదగిరికి ఇవ్వమంటే మొండి చేయి చూపించారు. ఇవాళ RRR విషయంలో 524 కిలోమీటర్ల పరిధిలో నిర్మిస్తున్నటువంటి RRR కు 12,000 కోట్ల అంచనాలు వేసుకున్నాం. దానికి ₹1 లేదు. ఇప్పుడు నేనేమంటా ఉన్నా అంటే నిజంగా రేవంత్ రెడ్డి గారికి ఈ రాష్ట్రం పైన చిత్తశుద్ధి ఉంటే ఇది నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. సర్వే పూర్తి అయిపోయింది. రేపు బడ్జెట్ ప్రవేశపెడతామంటే ఈ రోజు 11,000 బడ్జెట్ ఉంటే ఇప్పుడు వినతి పత్రాలు ఇస్తే గతంలో అడగలేదని మీరు అంటున్నారు, నిన్ననే అడిగారని మీరు అంటున్నారు. ఇందిరా గారు చెప్పాలి, రేపు బడ్జెట్ పెడితే ఇవాళ వెళ్ళి వినతిస్తే ఏమి ఇస్తారని అడుగుతున్నారు. ఇప్పుడు మాకేమో కేసులు లేవు, మాకేమో ఇంకో రకమైన ఆలోచన లేదు. మాకు కేవలము తెలంగాణ ప్రభుత్వానికి రేవంత్ అన్న ఇవాళ కేవలం ఈ ప్రభుత్వం ఏర్పడ్డప్పటి నుంచి మీరు గమనించండి, నేనైతే అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు, మీడియా అయితే నిజం మాట్లాడుతుంది కదా.
ఇప్పుడు ఎన్నిసార్లు ఇప్పటి వరకు కేంద్ర మంత్రులను, ముఖ్యమంత్రి గారు, మంత్రులతో సహా వెళ్ళిన ప్రతిసారి ఒక్కరు ఎప్పుడు వెళ్ళలేదు. వెళ్ళిన ప్రతిసారి కూడా సహ మంత్రులతో పాటు మంత్రివర్గాన్ని తీసుకెళ్లి పలు సందర్భాలలో ఇరిగేషన్ కి సంబంధించి, గ్రామ పంచాయతీకి సంబంధించిన ఉండొచ్చు, ఎడ్యుకేషన్ కి సంబంధించి ఉండొచ్చు. మీరు చూడండి క్లిప్స్ దొరుకుతాయి, వాళ్ళు గూగుల్ కొట్టుకోమని ఎన్నిసార్లు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా వెళ్ళి కేంద్ర మంత్రులు కలిసారో తెలుస్తుంది. అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకు అంతకన్నా లేదు. వాళ్ళకి అవసరం ఉన్నది ఇప్పుడు ఎట్లా మార్చుకోవాలా, ఎట్లా బయటకు తెచ్చుకోవాలా, జైళ్ళ నుంచి కేసులు ఎట్లా మార్పు చేసుకోవాలా, వాళ్ళకి అవసరం ఉంది. ఆ అవసరం అసలు లేదని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. రెండో విషయం చర్చ పక్కకు పోవద్దు కాబట్టి ఇవాళ తెలంగాణ ప్రభుత్వము హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ కి పెద్ద ప్రయారిటీ ఇవ్వడం కోసం ఇవాళ చాలా సమూలమైనటువంటి మార్పులు తీసుకొచ్చింది. ఒక ఇంటిగ్రేటెడ్ కళాశాలని, ఇంటిగ్రేటెడ్ ఉన్నటువంటి ఎడ్యుకేషన్ వ్యవస్థ చేయాలని మోడల్ గా కూడా పైలట్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు. ఇవాళ ఇప్పుడు మహబూబ్నగర్, మా పుట్టిన మహబూబ్నగర్ జిల్లా ఉండొచ్చు, లేదా ఖమ్మం ఉండొచ్చు, రెండు దగ్గర కూడా ఏర్పాటు చేశారు. అలాగే తమ్ముడు ఇందాక చెప్పిన దాంట్లో ఎడ్యుకేషన్ సంబంధించిన మెడికల్ కాలేజీలు చాలా ఎక్కువగా మేము చేస్తున్నాం అన్నారు. బట్ మెడికల్ కాలేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ జీరో. ఇవాళ చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిలో ఉంది. వీటికి సంబంధించినటువంటి పూర్తిగా హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి కూడా మంత్రిగా ఉన్నటువంటి దామోదర రాజనరసింహరావు కూడా నివేదికలు ఇచ్చారు. వాటికి సంబంధించినటువంటివి, వీటికి సంబంధించినటువంటివి మాకు చెయ్యండి. నవోదయ ఎడ్యుకేషన్ కి సంబంధించినవి ఉండొచ్చు, ఐఏఎల్ కి సంబంధించినవి ఉండొచ్చు. వీటి పట్ల తెలంగాణలో చాలా వెనుకబడినటువంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంది కాబట్టి గత ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యానికి గురి చేసింది. దీన్ని బాగుపడాల్సిన బాధ్యత మన పైన ఉంది. కేంద్రము కూడా దీనిని ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. దేశవ్యాప్తంగా ఎడ్యుకేషన్ సిస్టాన్ని బలపరచాల్సిన అవసరం ఉందన్న ఉద్దేశంతో ఇవాళ రేవంత్ అన్న ఆ విషయాన్ని సీరియస్ గా తీసుకొని ఇవ్వడం జరిగింది. అయితే అలాగే మీరు గమనించినట్లయితే హెల్త్ కు సంబంధించినటువంటి దాంట్లో రాజీవ్ ఆరోగ్యశ్రీకి సంబంధించి గతంలో దీంట్లో దాదాపుగా 1175 రకాల చికిత్సలు అందుతున్నటువంటి దీంట్లో 1672 అంటే ఇంకా కొన్ని పెంచడం జరిగింది. దీనికి మనకు ఉన్నటువంటి ఈ ట్రీట్మెంట్ కి ఇంత అని ఉన్నటువంటి దానిలో రివైజ్ చేశారు. రివైజ్ చేసి దీనిని ప్రజలకు ఇంకా ఎక్కువ అందుబాటులో, ముఖ్యంగా గుండెకి సంబంధించినటువంటి చికిత్సలకు ఒక 12 కొత్తగా కూడా ప్యాకేజింగ్ యాడ్ చేశారు. దాంట్లో డయాలసిస్ సంబంధించినటువంటి కొన్ని కొత్తగా యాడ్ చేస్తున్నారు. సో వీటన్నింటి పట్ల కూడా ఇవాళ కేంద్రము తన యొక్క వైఖరిని మార్చుకొని గతంలో కాకుండా ఇవాళ తెలంగాణకి ఒక మంచి ఒరవడి వచ్చే విధంగా ఈ కేంద్ర ప్రభుత్వం ఎందుకు మాట చెప్తుందంటే ఒక మాట చెప్తాను. ఎందుకు అంటే గతంలో కేంద్రం మన రాష్ట్రం నుంచి ₹1 నెలకి పంపిస్తే మనకు 43 పైసలు ఇచ్చేవాళ్ళు. ₹1 పంపిస్తే 43 పైసలు ఇచ్చేవాళ్ళు. అదే గనక ఇతర బీహార్ రాష్ట్రాలకి అంటే దాదాపుగా ఇవాళ బీహార్ గాని, యూపీ గాని, అస్సాం గాని, మధ్యప్రదేశ్ గాని కనుక మనం కంపారిజన్ చేసుకున్నట్లయితే చాలా వేరియేషన్. మనకి దీంట్లో 27% పైగా మనకు తగ్గించి వాళ్ళకి రిమైనింగ్ బ్యాలెన్స్ అంతా కూడా వాళ్ళకి ఎక్కువగా చేసేటువంటి ప్రయత్నము గత బడ్జెట్ లో చేస్తున్నారు. కాబట్టి అలాంటి వాటికి వెళ్లకుండా ఇవాళ బడ్జెట్ లో తెలంగాణకు రావాల్సిన 4000 కోట్ల GST పరిహార పైసలు ఇవ్వండి. దీంతో పాటుగా ప్రణాళిక కమిటీ 24 అంటే ఇవ్వాల్సినవి ఏదైతే 42% లో అవి ఇవ్వాల్సినవి ఇప్పుడు మిగతా రాష్ట్రాలు వెనకబడిపోయినప్పుడు ఇప్పుడు సెంట్రలే కదా వాటిని కూడా ముందుకు తీసుకొచ్చి అన్ని అభివృద్ధి చెందిన చెందుతున్నటువంటి రాష్ట్రాలుగా మార్చడంలో అది ఇంపార్టెంట్ కదా, వాటిని చూసుకోవాల్సినటువంటి అవసరం. ఎగ్జాక్ట్ ఏమంటున్నామంటే అది మేము తప్పు పట్టట్లేదు. మేము కూడా నేషనల్ పార్టీగా ఉన్నాము. డెవలప్మెంట్ అన్నది అన్ని రాష్ట్రాలకు జరగాలి కాదనట్లే. కానీ మా రాష్ట్రానికి వచ్చినప్పుడు నేను ఎక్కువగా పంపిస్తున్నప్పుడు నా దగ్గర కూడా అది కావాలి. మన దగ్గర కూడా ఏమంటారు సోషల్ ఎకనామిక్ కనుక మీరు ఆ సర్వే రిపోర్ట్ కనుక తీసుకున్నట్లయితే ఇవాళ మనం చాలా వెనుకబడినటువంటి పరిస్థితిలో ఉన్నాం. ఆర్థికంగా మారుమూల ప్రాంతాల్లో ఇంకా రోడ్డు లేనటువంటి ఊర్లు కూడా ఉన్నాయి, గూడాలు ఉన్నాయి, ట్రైబల్ ఏరియాలు ఉన్నాయి. అలాంటి వాటిని డెవలప్ చేసుకోవాల్సిన బాధ్యత మన పడింది. అది జరగాలంటే ఏం జరగాలి? హెల్త్ ఎడ్యుకేషన్ తో పాటు రోడ్డు సంబంధించినటువంటి మార్గాలను పెంచాల్సిన అవసరం ఉన్నది. వ్యవసాయానికి కావాల్సినటువంటి ఆర్థిక భరోసా ఎక్కువ ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి నేను ఇచ్చేటువంటి దాంట్లో నాకు వచ్చేటువంటి వాటా నాకు పెంచండి, మీకు నా వాటా నాకు పెంచండి అని అడుగుతున్నాం మేము. దీనితో భాగంగానే ఇవాళ హెల్త్ ఎడ్యుకేషన్ మేము చేసిన రిఫార్మ్స్ లో భాగంగా మాకు ఆర్థిక వెసులుబాటు కల్పించండి అని చెప్పేసి గుర్తు చేస్తున్నాం. ఇవాళ గత ప్రభుత్వము చేసినటువంటి తప్పులను సరిదిద్దే ప్రయత్నంలో, ఈ ఆర్థిక వ్యవస్థను గాడి పెట్టేటువంటి ప్రయత్నంలో ఇవాళ మీ యొక్క సపోర్ట్ కు ఈ రాష్ట్రానికి అవసరం ఉందని గుర్తు చేస్తుంది. దానికి ఎగ్జాంపుల్ ఒక్కటే చెప్తాను. ఇవాళ మహిళలకు 500 సిలిండర్ ఇస్తున్నాము. 500 రూపాయలు సిలిండర్ ఇస్తున్నాము. 500 రూపాయలు సిలిండర్ ఇచ్చేటువంటి దాంట్లో
ఇవాళ సబ్సిడీ అనే దాన్ని కేంద్రం నుంచి ఇచ్చేటువంటి దాంట్లో మీరు కొంచెం ఆ కంపెనీలకి ఆ సబ్సిడీ మీరు ముందు ఇవ్వండి. ముందు లేకపోతే సిలిండర్ వచ్చిన విత్ ఇన్ 48 hours లో వాళ్ళ అకౌంట్ లకు చేర్చే విధంగా మీరు ఆ వెసులుబాటు కల్పించినట్లయితే మేము ఇక్కడ ఉన్నటువంటి మహిళలకి ఇంకా ఎక్కువగా మేము పనిచేయడానికి ఒక వెసులుబాటు కలుగుతుంది. ఎందుకంటే ప్రభుత్వాలు ఉన్నప్పుడు మాత్రమే మనం చేయగలుగుతాము. ముందు మీరు ఇస్తామంటున్నారా, లేదంటే ఇచ్చేటువంటి ఆ సబ్సిడీనే ముందుగా ఇచ్చేయమని అడుగుతున్నారా? ఇప్పుడు వాళ్ళ వైపు నుంచి కొంత సబ్సిడీ మనకు వస్తుంది. ఆ సబ్సిడీని మీరు ఇచ్చేది వెయ్యండి, ఆటోమేటిక్ గా బాధ కూడా వాటికి యాడ్ చేసి మేము ఇవ్వగలుగుతామని చెప్పడం. రఫీ గారు పోలవరంకు సంబంధించి కావచ్చు, అమరావతికి సంబంధించి కావచ్చు, దెర్ ఇస్ నో డౌట్ పెద్ద ఎత్తున ఎక్స్పెక్టేషన్. ఇవి కాకుండా ఏపీకి అంటే ఈ అంశాలలో ఈ వెసులుబాటు కల్పిస్తే బాగుంటుంది అన్నటువంటివి ముఖ్యంగా మీ లైన్ ఎలా ఉంది? ఇప్పుడు మేడం ఇందాక నేను చెప్పినట్టు పోలవరం, అమరావతికి కేంద్రం సాయం చేయవలసిన బాధ్యత ఉంది. ఎందుకంటే కొత్త రాష్ట్రం, విడిపోయిన రాష్ట్రం, రాజధాని నిర్మాణానికి డబ్బులు ఇవ్వాలి, ఖచ్చితంగా కేంద్రం ఇస్తుంది. పోలవరం జాతీయ ప్రాజెక్టు, ఈ రెండు మనం మాట్లాడుకుంటాం. ఈ కాకుండా జగన్మోహన్ రెడ్డి హయాంలో ఆగిపోయినటువంటి రైల్వే ప్రాజెక్టులు ఉన్నాయి. నడుగుడి కాళహస్తి ఒక్క అడుగు ముందుకు పడలా, అలాగే కడప బెంగళూరు ఒక్క అడుగు ముందుకు పడలా, అలాగే అమలాపురం కోటిపల్లి నర్సాపురం అమలాపురం మీదుగా అది కూడా ఒక్క అడుగు ముందుకు పడలా. అనేక కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులు మ్యాచింగ్ గ్రాంట్స్ ఇవ్వకపోవడం వల్ల కానీ, అలాగే భూసేకరణ చేయకపోవడం వల్ల కానీ ఆగిపోయి ఉన్నాయి. అలాగే రైల్వే జోన్ విశాఖపట్నంలో సరైనటువంటి భూమి చూపించకపోవటం వల్ల జోను ఏర్పాటు చేయలేకపోయింది కేంద్రం. ఇది కాకుండా జాతీయ రహదారులు మరమ్మతులు ఉన్నాయి, అలాగే రాష్ట్ర రహదారులకి ఆర్థిక సాయం అడిగాం, అలాగే అమరావతి నుండి అనంతపురానికి 6-way లైన్ అడిగాం, అలాగే హైదరాబాద్ నుండి విజయవాడకి ఆ ప్రభుత్వం అడిగింది, తెలంగాణ ప్రభుత్వం అడిగింది, మేము అడిగాం. కేంద్రం సూత్రప్రాయంగా ఒప్పుకున్నాడు. నితిన్ గడ్కరీ గారు రోడ్లకు సంబంధించి తెలంగాణ అడిగినా మేము అడిగినా ఆయన ఒప్పుకున్నాడు. 6 lane అవసరం కూడా ఏర్పడింది. ఇప్పుడు విజయవాడ హైదరాబాద్ మధ్య రాకపోకలు విపరీతంగా ఉన్నాయి. కాబట్టి ఈ కాకుండా ఇంకా అనేక వెల్ఫేర్ కి సంబంధించినటువంటి అనేక ప్రాజెక్టులు జగన్మోహన్ రెడ్డి మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకపోవడం వల్ల ఆగిపోయి ఉన్నాయి. కాబట్టి ఈ 5 సంవత్సరాల్లో 61,000 కోట్ల రూపాయలు కేంద్రం రాష్ట్రానికి ఇచ్చిందని చెప్పేసి నిన్న ఆర్థిక సంబంధించినటువంటి అధికారులు చెప్పారు. అంటే అది కాకుండా దాదాపు 30-40 కోట్ల రూపాయలు ఆగిపోయింది. ఎందుకు ఆగిపోయింది? కేంద్రం తప్పు కాదు, కేంద్రం రెడీగా ఉంది. ఇతను మ్యాచింగ్ గ్రాంట్స్ ఇచ్చే పరిస్థితి లేదు. ఇచ్చినట్టు ఇవ్వడం, ఆ డబ్బు డ్రా చేసుకోవటం, వేరే వాటికి మళ్లించడం చేశాడు. అలాగే ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్టు అది 26 కంప్లీట్ చేయాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంది. మా పార్టీకి చెందిన అతనే మంత్రిగా ఉన్నాడు రామ్మోహన్ నాయుడు గారు. అలాగే రాష్ట్రంలో 2-3 ఎయిర్పోర్ట్లు రాయలసీమలో ఇవి కూడా ఉన్నాయి. కాబట్టి ప్రతి శాఖని ఒడిసి పట్టుకొని చంద్రబాబు నాయుడు గారు మా ఎంపీలందరికీ సమావేశం ఏర్పాటు చేసి ఒక్కొక్క ఎంపీకి ఏ కేంద్ర మంత్రులతో లైజానింగ్ ఉండాలి, ఏ రకంగా మన రాష్ట్రానికి ఉపయోగం జరిగేటువంటి పనులు మీరు సాధించాలని చెప్పి ప్రతి వాళ్ళకి ఒక దిశ బాధ్యతలు ఇవ్వడం జరిగింది. ఒక 100 కోట్ల రూపాయలు కూడా వదిలిపెట్టవద్దు, మనకు ప్రతి రూపాయి అవసరం, మన మీద ప్రజలు ఆకాంక్షలు విపరీతంగా ఉన్నాయి, వాటిని నెరవేర్చాలి అనేటువంటిది చెప్పారు. ఆ రకంగానే మా ఎంపీలు ప్రయత్నం కూడా చేస్తా ఉన్నారు. ఓకే రామ్ గారు ప్రాంతాల వారీగా, రాష్ట్రాల వారీగా లెక్క ఈ విధంగా ఉంటే ఓవరాల్ గా కూడా ముఖ్యంగా వేతన జీవులు, స్త్రీలు, వృద్ధులు ఈ లెక్కలో గనక చూసుకున్నట్లయితే ఈ ఆదాయ పన్ను కావచ్చు, స్టాండర్డ్ డైరెక్షన్ అమౌంట్ పెంపు కావచ్చు, ఏటీసీ కింద మినహాయింపులు కావచ్చు, వీటి ఎక్స్పెక్టేషన్స్ పెద్ద ఎత్తున ఉన్నాయి. ఒకవైపు నిన్న సర్వేలో రిలీజ్ చేసినటువంటి ప్రకారం గనక చూస్తే ఒకవైపు ధరల పెరుగుదల ఏ విధంగా ఉంది, వేతనాలు సరిగా పెరక్క, ఒకవైపు కట్టాల్సినవి కడుతూనే ఉండి పన్ను భారంతో ఏ విధమైనటువంటి ఇబ్బందులు, ఉపశమనం అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారండి. ఎంతో కొంత మినహాయింపులు, ఉపశమనాలు అయితే పెద్ద ఎత్తున ఈసారి ఆశలు ఎక్కువ ఉన్నాయి.
అన్మ్యూట్ చేసి మాట్లాడరా రామ్ గారు. కాదండి, 100% మీకు చెప్పింది నిజం. కింద ప్రజలైతే ఆ స్థాయిలో ఎక్స్పెక్ట్ చేస్తున్నారండి. అటు కరోనా వల్ల పడిన భారం వల్ల ఇంకొంచెం ఎక్కువ ఉంటే బాగుందని ఎక్స్పెక్టేషన్స్ వస్తున్నారు. ముందే చెప్పారు కదండి, మోడీ 3.0 ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, అది అనుగుణంగా ఏం ప్రజలు ఎదురు చూస్తున్నారు. అది ఇప్పుడు మీరు అన్నట్టు కూడా పాజిటివ్ సజెషన్ ఉంది. ఇటువంటివి ఏమన్నా కనుక ముందే కనుక రాజకీయ పార్టీలు పైకి తీసుకెళ్లి ఏం కావాలో అడిగి తెచ్చుకోవాలనేది దాని నుంచి నేను చెప్పే దర్శనం. ఇప్పుడు రఫీ గారు ఉన్నారు, ఇవన్నీ మేము అడుగున్నాం ప్రాంతాలు, రకరకాల డిపార్ట్మెంట్స్ అన్ని కూడా ఒక్కొక్కరు ఒక మంత్రిత్వ శాఖకి అప్పచెప్పి ఏం కావాలని ఎక్సర్సైజ్ చేసి ముందే పైకి తీసుకెళ్లి ఇవన్నీ కూడా సబ్మిషన్ చేయడం జరిగింది. ఇదే వస్తాయనేది సాయంత్రానికి అన్ని కూడా తేలితే పాజిటివ్ గా ఉంటుందని మేము కూడా ఆంధ్రప్రదేశ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇటువంటి ఎక్సర్సైజ్ చేయాలి. కానీ ఇప్పుడు తెలంగాణలో ఉంది, ఒకళ్ళేమో బీహార్ పడేస్తారు, ఒకళ్ళేమో గుజరాత్ పడేస్తారు. అది లెక్క నాకు అర్థం అవ్వదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉంది, జాతీయ స్థాయిలో ఉన్నారు, పక్క రాష్ట్రానికి చేసిన వారు మాట్లాడుతున్నారు. ఆ రాష్ట్రానికి ఏమంటే చెప్పండి. రామ్ గారు, ఇప్పుడు ఇక్కడ మంజూరైనటువంటి ప్రాజెక్టు పక్క రాష్ట్రానికి వెళ్తే ఎందుకు తీసుకెళ్లారని అడగరా? కాదండి, ఇక్కడ మంజూరైన ప్రాజెక్ట్ పక్కకి వెళ్ళారని కాదు, ముందు నుంచి కూడా బీహార్ కి వేస్తున్నారు, గుజరాత్ కి వేస్తున్నారు, బీహార్ కి వేస్తున్నారు, గుజరాత్ కి వేస్తున్నారు. ఒక మాట 50 పైన సంవత్సరాల్లో కాంగ్రెస్ ఉంది కదా, మరి ఇన్నాళ్ళు వాళ్ళు చేయించలేండి. ఈ 10-15 మొత్తం అంతా మీరు అద్భుతం చేసేయాలంటే ఎలా వస్తాయండి? మరి అప్పట్లో ఏమన్నా తెచ్చారా? ఒక రైల్వే ప్రాజెక్టు నా తెలంగాణలో చేయాలని అప్పట్లో ప్రయత్నం చేశారా? వాళ్ళ కాలంలో వాళ్ళ గురించి అప్పుడు మేము అడిగితే దానికి ఏమో సమాధానం ఉందా? ఇప్పుడు అంతా మామూలు వస్తున్నారు. కానీ గుజరాత్ కి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉంది, ఆంధ్రప్రదేశ్ ఏముందని మేము సబ్మిట్ చేస్తున్నాం కదా, సబ్మిట్ చేస్తే సాయంత్రం దిగవుతున్నాయి అనేది కదా చెప్పాలి. ఇప్పుడు అదే విధంగా అక్కడ ఉన్న కేంద్ర మంత్రులు వాళ్ళతో కలిసి సమన్వయం పాటించి మిగతా రాజకీయాలు అనేది ఆ రాజకీయ ఎలక్షన్స్ చూసుకున్నప్పుడు మన రాష్ట్రానికి ఏమిస్తాం అనేది వాళ్ళతో కలిసి మాట్లాడారు కదా. టీఆర్ఎస్ పార్టీ కూడా ఏంటంటే భీమారావు రాష్ట్రాలు అనే వారికి ముందు గతంలో కాంగ్రెస్ పాలించిన కారణంగా ఎంత వరకు రీచ్ అయ్యాయి అనేది మనకు మధ్యాహ్నం 1 గంటకంతా ఒక క్లారిటీ వస్తుంది. అండ్ దాంతో పాటు ఎటువంటి మినహాయింపులు ఇచ్చారు, ఉపశమనం పొందుతున్నటువంటి ఆల్మోస్ట్ ప్రతి రంగం ప్రతి సంస్థ ఎంతో కొంత ఉపశమనం అయితే ఇప్పుడు ఈ బడ్జెట్ లో ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. చూద్దాం ఎలా ఉంటుందో. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి డిస్కషన్ లో పార్టిసిపేట్ చేసినందుకు. దత్తాత్రేయ గారు, ఇందిర గారు, రఫీ గారు, రామ్ కుమార్ గారు, థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ న్యూస్ అనాలిసిస్. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం దా.